ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖేల్ ఖతమైందా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతేనా? కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. మరి ఏ పార్టీ అయినా మరి అపజయాన్ని మూటగట్టుకున్నప్పుడు మరింత దూకుడు పెంచుతూ ప్రజాక్షేత్రంలో వెళ్తే కానీ ఆ పార్టీకి అంతగా గుర్తింపు రాదు. మరి గతంలో మనం చూసినట్లయితే మరి 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీతో మరి ఏ విధంగా పోరాటం చేసింది, ప్రజా సమస్యలపై కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పనితీరుపై కానీ మరి దూకుడు ప్రదర్శిస్తూ మరి చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా వ్యవహరించారో మనందరికీ తెలిసింది. మరి ఇప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి విదేశీ యాత్రల్లో మరి లండన్లో ఉంటూ మరి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయవలసిన మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి చేసిన తప్పులే నేడు ఆయనకు శాపంగా మారాయా? అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను పట్టించుకోకుండా, పార్టీ నేతలను కలవనీయకుండా ఆయన చేసిన చిన్న చిన్న మిస్టేక్సే నేడు ఆయనకు మరి శాపంగా మారాయి. మరి పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు ఆయన చొరవ తీసుకొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ మరి ప్రజాక్షేత్రంలో మరి టీడీపీ ప్రభుత్వం పరిపాలన సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రశ్నిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి పార్టీ నాయకులతో మరి జిల్లా స్థాయిలో పార్టీలో మరి ఊపు తీసుకొచ్చి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. మరి ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొనసాగితే మాత్రం ఆ పార్టీకి మిగిలేది మరి గుండుసున్నే అవుతుంది. మరి బయట వస్తున్న అనాలిసిస్ ప్రకారం అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో మరి ఏ స్థాయిలో వారి యొక్క రాజకీయ స్థితి ఉంటుందనే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితమై ఉండి కూడా ఆయన అదేవిధంగా ఆ టీడీపీ పార్టీలోని నాయకులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీలపైన, అవినీతిపైన, అక్రమాలపైన మరి పోరాటాలు చేసి ఆ తర్వాత కాలంలో మరి పవన్ కళ్యాణ్ అండదండలతో, జనసేన పార్టీ సపోర్ట్తో, బీజేపీ పార్టీ సపోర్ట్తో మరి ఏ విధంగా మరి టీడీపీ పార్టీ విజయం సాధించిందనేది అయితే మనందరికీ తెలిసిన విషయమే.